హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతన్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో, ఈరోజు మార్కెట్ అనేది మనకు డే ఫ్రేమ్‌లో చూస్తే మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ అనే క్యాండిల్ అనేది ఫార్మ్ కావడం జరిగింది. సో, ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ అనేది ఈ లెవెల్ క్రాస్ అయితే మనకు మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనుకుంటా. ఎగ్జాక్ట్‌లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాల్ కావడం జరిగింది. సో, మార్కెట్ అనేది ప్రెజెంట్ 23,000 లెవెల్ అనేది మేజర్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు 22,800, 22,500 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, రేపు అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుండి ఫాల్ కావాలనుకుంటే మాత్రం ఈ మేజర్ 23,000 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, ఇన్వర్టెడ్ హ్యామర్ అనే క్యాండిల్ ఫార్మ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి మనకు పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకు మళ్ళీ ఇక ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేస్తే సో, ఎగ్జాక్ట్‌లీ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది ఈరోజు. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి సో, స్లైట్‌లీ అంటే పైకొచ్చి మళ్ళీ అప్ సైడ్ వచ్చి మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఫాల్ కావడం జరిగింది. డే లో అనేది మనకు బ్రేక్ చేసి ఫాల్ కావడం జరిగింది. సో, రేపు ఒకవేళ ఈ మార్కెట్ ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి, ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి యెస్టర్‌డే హై అనేది క్రాస్ చేస్తే మాత్రం మనకు పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, లేదు అంటే ఇక్కడ ఒకవేళ ఫ్లాట్‌లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్‌లో కన్సాలిడేషన్ అయిపోయి సో, కిందికొస్తే మాత్రం అంటే ఈ ఈ లెవెల్‌కొస్తే మాత్రం మనకు ఈ 23,000 లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ పైకెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్ లెవెల్ అంటే 23,400 లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకు అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, మనకి ఇక్కడ అప్ సైడ్ ఎళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగిందిగా. సో, ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఈ ట్రెండ్ లైన్ అనేది క్రాస్ అయితే మాత్రం పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది 15 మినిట్స్‌లో ఆహ్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. సో, బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే, బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి సో, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది 15 మినిట్స్‌లో ఫార్మ్ అవుతూ వచ్చింది గదా! సో, మేజర్‌గా ఏందంటే 48,000 లెవెల్‌లో మనకు ఇక్కడ క్రూషియల్ లెవెల్‌లో ఉంది ఇప్పుడు. మార్కెట్ అనేది ఎగ్జాక్ట్‌లీ 48,000 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది గదా! సో, ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మనకు 500, 47,000 వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి మనకు పైకెళ్ళాలనుకుంటే మాత్రం సో, ఈ లెవెల్ అనేది ఈ 48,400 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకు పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్‌వైజ్ డౌన్‌ఫాల్‌లా చూసే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ అనేది ట్రెండ్ అనేది డౌన్‌ఫాల్‌లో ఉంది కాబట్టి ఎప్పుడైనా మనకు ట్రెండ్‌ని బట్టే వెళ్తుంది. ఒకవేళ పైకెళ్ళాలంటే మాత్రం అది కొంచెం మార్కెట్ అనేది స్టేబుల్‌గా అయ్యాకనే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ లెవెల్ అనేది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ కావడం జరిగింది గదా! సో, ఈ ట్రెండ్ లైన్ అనేది ఈ బ్రేక్ చేస్తే మాత్రం పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్‌వైజ్ మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఈ ట్రెండ్ లైన్ వరకు ఈ లెవెల్‌కి వరకొచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కిందకి తీసుకొని ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, ఒకవేళ ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తామో పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది 15 మినిట్స్ చూద్దాం ఒకసారి డే ఫ్రేమ్‌లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది సో, ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ 49,700, 800 700 ఈ లెవెల్‌లో మనకు ఇక్కడ నుండి ఫాల్ కావడం జరుగుతుంది. సో, మనం ఇవి ఎప్పుడైతే ఈ 48,000 లెవెల్‌లో ఇక్కడ ఉంది కదా మనకు క్రూషియల్ లెవెల్. సో, ఇది గిట్ట రేపు గిట్ట మనకు బ్రేక్ చేస్తే మాత్రం అంటే మోర్ ఫాల్ అంటే 47,500, 47,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్‌వైజ్ ఇక్కడ నుండి మళ్ళీ పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఈ లెవెల్ నుండి మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ నుండి మళ్ళీ ఈ ఈ లెవెల్ నుండి తీసుకొని ఈ ఈ ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకెళ్ళొచ్చు. అదర్‌వైజ్ మళ్ళీ ఇక్కడ లేకుంటే ఒక పాస్ క్యాండిల్ తీసుకొని మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ లెవెల్ అనేది మనకు క్రూషియల్ అనేది ఉంది కాబట్టి 47,500, 47,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్‌వైజ్ ఇక్కడ నుండి పైకెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. సో, నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ అనేది కూడా సెల్లింగ్ ప్రెషర్‌లో ఉంది. సో, ఎగ్జాక్ట్‌లీ 77,000 నుండి అనేది బ్రేక్ చేస్తే మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం గదా! సో, ఎగ్జాక్ట్‌లీ అక్కడ నుండి 76,300 లెవెల్‌లో ఉంది. సో, ఒకవేళ మార్కెట్ అనేది
ఈరోజు అంటే ఈ 46,000 అనేది క్రూషియల్ లెవెల్‌గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, 46,000 ఈ 46,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 45,000 75,500 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు ఇక్కడ నుండి పైకెళ్ళాలంటే మాత్రం ఈ రేంజ్ ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం మనకు 77,000 క్రాస్ అయితే మాత్రం పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ నుండి మనకొక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయింది గదా! సో, ఈ ఈ లెవెల్ పైకెళ్తే మాత్రం మనకు అప్ సైడ్ అంటే పొజిషనల్లీ పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్. సో, ఆహ్, నెక్స్ట్ 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేద్దాం సెన్సెక్స్. సెన్సెక్స్ 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేస్తే సో, మనకు ఆహ్, రేపు ఒకవేళ మనకు ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో, ఈ రేంజ్‌లో మనకు ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఒకవేళ ఇక్కడ స్టేబుల్‌గా ఉండి ఈ లెవెల్ అయితే ఈ 77,000 అనేది ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ స్టేబుల్ అంటే మనకు ఫ్లాట్‌లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్‌లోనే కన్సల్టేషన్ అయిపోయి ఆఫ్టర్‌నూన్ తర్వాత మనకి ఏందంటే తర్వాత ఒక 1 డే, 2 డేస్ తర్వాత ఇట్లా బ్రేక్ అయిపోయి మనకు పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మనకు డౌన్ సైడ్ అంటే ఈ 76,000 అనేది క్రాస్ అయితే మాత్రం మనకు ఇంకా మోర్ ఫాల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్‌వైజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సో, ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇందులో గూడా మనకొకటి ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ కావడం జరిగిందిగా. సో, ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయితే సో, ఇక్కడ నుండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ కావడం జరిగింది. సో, ఇది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ మనకు అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. సో, ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి మనకి ఈ స్లో అండ్ స్టడీగా ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని పైకెళ్తే మాత్రం ఇక్కడ నుండి మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది మనకి పైకెళ్తుందని. సో, దిస్ ఈజ్ సెన్సెక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.